ఈరోజు సింహగిరి లక్ష్మీనరసింహస్వామి క్షేత్ర ఆవరణలో శ్రీ వెంకటనారాయణ గురుస్వామి 18వసారి శబరిమల యాత్ర చేయబోతున్నాడు. అయ్యప్ప దీక్షలో 18 చాలా విశేషం. ఆ యొక్క 18 యాత్ర ఈసారి చేయబోతున్నాడు కాబట్టి ఆయనకు విశేషంగా అంటే అతనికి గురుస్థానము దక్కినట్లు 18 అనగానే స్వామి శరణం స్వామి మాట్లాడకండి అయ్యప్ప. 18 అనగానే 1 2 కాదు, 1 2 3 4 18 అట్లా కాదు చెప్పాల్సింది. 18 అనగానే కామ క్రోధ లోభ మోహ మదమత్సర్యాలు అరిషట్ వర్గాలు అంటాం. అంటే మనకున్న కోరికలన్నీ వదిలిపెట్టామని ఆ యొక్క కామం అనే మాటకు భావం. క్రోధం అంటే ఎక్కడ కూడా ఆవేశానికి లోను కాకూడదు. లోభం అంటే లోభిగా అంటే ఎప్పుడు ఎవరికి ఇస్తే నాకు లేకుండా పోతుందని చెప్పి లోభి అంటాం మనం. లోభి కామ క్రోధ లోభ మోహము ఏ దాని మీద కూడా అది నాకు కావాలి, ఇది నాకు కావాలి, ఇది కావాలి, అది కావాలని ప్రతిదాని మీద వ్యామోహం పెట్టుకోవడం మోహం. మదము అంటే అహంకారం. ఈ విధంగా 6 రకాల అరిషట్ వర్గాలంటే మానవునికి ఉన్న ప్రధాన శత్రువులు. మానవ జీవితానికి ప్రధానమైన శత్రువులు ఎవరికో బయట లేరు. శత్రువులు తన లోపలనే ఉన్న వాళ్ళు ఈ 6 మంది. ఎవరండి? కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం. ఈ 6 దుర్గుణాలు అనమాట. అవి మనం అనుకుంటాము ఏంటో కామక్రోధం అంటే ఏందో మనకు సంబంధించి కాలేదు, కానీ మన లోపల ఉన్నటువంటి చెడు గుణాలు 6 దుర్గుణాలు వదిలిపెట్టి ఇంకా విద్య అవిద్య ఈ యొక్క శరీరక పంచేంద్రియాలతో చేసేటువంటి దోషాలు ఏమైనా ఉంటే అవన్నీ వదిలిపెట్టి మొత్తం 18 గుణాలు మనలో ఉన్న దుర్గుణాలు వదిలిపెట్టి చివరిగా పరిపూర్ణుడు అంటే తనకు ఏ మాత్రమో ఏ దాని మీద వ్యామోహం లేదు, నా వల్ల ఎవరికి అపకారం జరగదు అని నిర్ణయించిన తర్వాతనే 18వ మెట్టు ఎక్కడానికి అతనికి అర్హత ఉంటుంది. అటువంటి స్థానాన్ని వెంకటనారాయణ సంపాదించాడని తను అనుకుంటున్నాడు. అంటే గురుస్థానము దక్కింది అతనికి. ఆ విధంగా ఉండాలి. 18వసారి యాత్ర చేయబోయే స్వామి గురుస్వామి నలుగురికి ఆదర్శంగా ఉండాలి. లెక్కకు 18 అయింది కాదు, నాకు 20 అయినా 30 అయినా ఏమి తెలుసుకోలేదు. దాని గురించి తెలుసుకోకపోతే ఎన్నిసార్లు పోయినా 100 సార్లు పోయినా ఇది అర్థమే. కాబట్టి ఒక్కొక్క మెట్టు యాత్ర చేస్తున్నామంటే ఒక్కొక్క మన లోపల చెడు గుణాన్ని వదిలిపెట్టుకోవాలి. దీని యొక్క శబరిమల యాత్రలో భావం 18 మెట్ల మీద ఒక్కొక్క మెట్టి మీద రాసి ఉంటుంది. కామము, క్రోధము, మోహము, మద, మాత్సర్యము, అరిషట్ వర్గాలు, లోభము, ఆ తర్వాత విద్య అవిద్య, జ్ఞానేంద్రియము, కర్మేంద్రియము అనేది రాసి ఉంటుంది అనమాట. అవన్నీ వదిలిపెడితేనే చివరి మెట్టు ఎక్కడానికి అర్హత వస్తుంది. ఇవన్నీ మనం వదులుకున్నామా లేదా అనేది తనకు తాను ప్రశ్నించుకోవాలి. ఇక్కడ ఉన్న స్వాములందరూ కూడా 20 సార్లు పోయిన ఉన్నారు, 10 సార్లు పోయిన ఉన్నారు, 5 సార్లు పోయినారు. మీరు ఏం నేర్చుకున్నారో మీ గురుస్వాములు అడిగి తెలుస్తుంది, మీ మంత్రాత్మ అడిగి తెలుస్తుంది. మీ అంతరాత్మను అడిగితే అంతరాత్మ మీకే చెప్తుంది. మీరు ఒకసారి మీ అంతా మీరు ప్రశ్నించుకోండి, తర్వాత అయినా సరే ఇప్పుడు కాకుండా స్వామి చరణం. అటువంటి గురుస్థానాన్ని వెంకటనారాయణ స్వామి ఈరోజు సాధించుకున్నాడని అనుకుంటున్నాను. అతన్ని శబరిమల ప్రయత్నించడానికి వారికి పూర్వ గురువులైనటువంటి 18 సార్లు శబరిమల యాత్ర చేసిన వాళ్ళు అతని ఇక్కడ సీనియర్లు ఉంటారు కదా, పూర్వ గురువులు అతన్ని ఆశీర్వదించి శబరిమలకు పంపిస్తారు. వారందరి అనుగ్రహం పొందినాక స్వామి శబరిమల యాత్ర బయలుదేరుతారు. ఇప్పుడు 18 సార్లు శబరిమల చేతులు చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇప్పుడు చేయబోతున్న వాళ్ళు కూడా వాళ్ళు ఎవరైనా ఉంటే కనీసం ఈ పక్కకు రావాలి. ఇంకెవరైనా అక్కడ సమాజంలో కోసం ఎవరంటే 18వ యాత్ర చేసిన వాళ్ళు, చేయబోతున్న వాళ్ళు కూడా ఇక్కడికి రావాలి. స్వామి గురుస్వాములు వెంకటనారాయణ స్వామి గురుస్వామిని ఆశీర్వదించి అయ్యప్ప సన్నిధానానికి పంపవలసిన బాధ్యత మనందరి మీద, గురుస్వాముల మీద ఉంది. కాబట్టి అతన్ని శబరిమలకు బయలుదేరికి ప్రోత్సహిద్దాం. స్వామి స్వామి
శరణం శరణం స్వామి శరణం శరణం అయ్యప్ప 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 అంతర్వేదం తిరుగుమాని మానదిలో తీరుగదే అభిషేకం చేశానండి అయ్యప్ప శరణం
ఈ యొక్క కార్యక్రమం నడిపిస్తున్నారు. అందులో శ్రీమ నరేంద్ర గారు, ఆర్ఎల్ రమేష్ గారు, సంతోష్ గారు, సతీష్ స్వామి గారు, ఇంకా చాలా మంది ఉన్నారు స్వామి. వారందరూ కలిసి ఈ కార్యక్రమం నడిపిస్తున్నారు. వాళ్ళు కూడా తన వంతుగా స్వామిని ఆశీర్వదించడానికి ఈ కార్యక్రమాన్ని ఇచ్చేస్తారు. స్వామి వెంకటనారాయణ స్వామి ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చిండు. చాలా కష్టం మీద అతి కష్టం మీద ఈ స్థాయికి వస్తారు. 18 సార్లు మారేయడం అంటే మామూలు విషయం కాదు. ప్రతి జీవికి, మానవ జీవి మోక్షానికి దారి అనేది ఈ 18వ అయినాక ప్రతిసారి అది మర్చిపోకుండా చదువు దినాము గురుస్వామి చెప్పిన మన జనార్దన్ గురుస్వామి. అట్లే మా ఇంటిలో భజన, మా ఇంట్లో భజన కార్యక్రమం శ్రీమ నరేంద్ర గురుస్వామి, ఆర్ఎల్ స్వామి, మన శ్రీనివాస స్వామి, వీళ్ళందరికీ సతీష్ గురుస్వామి గారు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో మన ఇంటిలో భజన కార్యక్రమాల్లో కూడా ఇది భగవద్గీత అందరికీ చదవాలని మనం చెప్తున్నాము. వాళ్ళే సాములే కాకుండా సివిల్ సాములు కూడా అందరూ దీన్ని రోజు పారాయణం చేస్తే మన ఇల్లు ఎప్పుడు సుభిక్షంగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను. మరి ఇట్లా ప్రతి ఒక్కరు మన వెంకటనరసింహ స్వామి గారి, మన వెంకటనారాయణ స్వామి వాళ్ళ ఇంట్లో కుటుంబం అంతా మంచిగా ఉండాలని, ముందు ముందు వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్య, ఆయనతో పాటు మన చుట్టుపక్కల కూడా భగవద్గీత చదివి ఇంకా ముందుకు వెళ్ళాలని, ప్రతి ఒక్కరు భగవద్గీత వాళ్ళ ఇంట్లో, ప్రతి ఇంట్లో భగవద్గీత ఉండాలి. ప్రతి ఇంటి వాళ్ళు పెద్దలు, చిన్నలు అందరు చదవాలి. అందరు చదివి మోక్షం అనేది ఒకటి ఉంటుంది. లాస్ట్ చివరి స్టేజ్. ప్రతి ఆత్మకు ఎన్నో జన్మలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ భగవద్గీత చదవాలి, చదివి మోక్షానికి పోవాలని కోరుకుంటూ స్వామి చాలా అతీతమైంది. స్వామి ఒక్కటే నేను చెప్తున్నా, 18 సార్లు వెంకటనారాయణ స్వామి మాలాధారణ చేసి ఈరోజు ఏదైతే అనుభూతి పొందుతున్నాడో ఆ అనుభూతి పొందిన వారికి మాత్రమే తెలుసు స్వామి. ఆ స్వామి ఈరోజు చాలా పవిత్రంగా ఈరోజు ఆయన లోపల ఏవైతే ఉన్నో అన్ని కూడా ఇదివరకు చేసిన తప్పులు ఏదైతే గురుస్వామి వారికి కలశ పూజ చేసి ఆ నీళ్లతో స్నానం చేసిందో ఆ పాత ఏదైతుందో అన్ని కూడా పోయి ఈరోజు ఆయన కొత్త మనిషిగా ఈరోజు రూపుదిద్దుకోవడం జరిగినది. ఆ అయ్యప్ప స్వామికి దగ్గర చేరుకున్నాడు స్వామి. ఈరోజు సాక్షాత్తు ఆ స్వామి అయ్యప్ప స్వామి రూపంలో ఈరోజు వెంకటనారాయణ స్వామి మన మధ్యలో ఉన్నాడు స్వామి. 18 సార్లు ఎవరైతే అనుభూతి పొందిందో వాళ్ళందరికీ కూడా నా యొక్క విన్నపం స్వామి, మీలో మార్పు రావాలి, ప్రతి ఒక్కరికి మార్పు తీసుకురావాలని చెప్పి ఈ నారికేళ దుస్వాములను నేను కోరుకుంటున్నాను స్వామి. మీ వంతు సహకారం చిన్నగా చెయ్యండి, ఏదన్నా కానీ మార్పు కోసం సహకారం చేయండి అని చెప్పి నా యొక్క కోరిక స్వామి. స్వామి శరణమయ్య. ఇక ముందు జీవితం లేదు. గతం వెంకటనారాయణ స్వామి, గతంలో ఆయన వెంకటనారాయణ, ఇప్పుడు అహం బ్రహ్మాస్మి తత్వమసి అనే ఒక నానుని నిలబెట్టుకోవాలని ఆశతో స్వామి నోటి కూడా 2 మాటలు వినాలనుకుంటున్నాను స్వామి. ఏదైనా తన లోపల మార్పు జరిగారంటే ఒకసారి నాకు 2 మాటలు చెప్తాడు. అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండి స్వామి మాటలు చేయండి. 18 సంవత్సరాలుగా ఆధ్వర్యంలో స్వామి ఉద్యోగంలో 18 సంవత్సరాలు నిరంతరంగా మాలాధారణ చేసుకుని 18 స్వామి ద్వారా మా సంధానం చేసే భక్తులు అందరి వల్ల అధికారుల వల్ల దిగ్విజయంగా పూర్తి చేసుకుంటున్నాం. అలాగే అన్న తల్లిదండ్రులు ఫస్ట్ గౌరవించాలి. అధికారుల నుంచే దేవుడు స్వామి చేసిన భగవంతుడు చూసుకుంటాడు. రామాయణంలో మనిషి ఎలా జీవించాలి అని ఆ భగవంతుడు మానవ రూపంలో జన్మించి భగవంతుడు